బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సత్యవర్ధన్ను పటమట పోలీసులు 2వ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకెళ్లారు. మేజిస్ట్రేట్ ఎదుట సత్యవర్ధన్ 164 స్టేట్మెంట్ను రికార్డు చేశారు. టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి కేసు వెనక్కి తీసుకోవాలని వంశీ సత్యవర్ధన్ను బెదిరించారని నమోదైన కేసులో తాజాగా మరోసారి మేజిస్ట్రేట్ ఎదుట సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ కేసులో కస్టడీ బెయిల్ పిటిషన్లు విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు విచారణకు స్వీకరించింది. అనారోగ్యం కారణంగా బెడ్తో పాటు ఇంటి నుండి ఆహారం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ కూడా విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. ఈ వ్యవహారంలో ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే రిమాండ్లో ఉన్న వంశీకి బెయిల్ కోరుతూ వంశీ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. నోటీసులపై ఇరు వర్గాలు రేపు కౌంటర్ దాఖలు చేయనున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఏదైతే వల్లభనేని వంశీ కస్టడీని కోరుతూ పోలీసులు వేసినటువంటి పిటిషన్ ఈరోజు కోర్టులో విచారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈరోజు దాని మీద ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అలాగే సత్యవర్ధన్ స్టేట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ప్లీజ్. ఏదైతే ఉందో వంశీకి సంబంధించిన కేసు ఏదైతుందో ఆ కేసులోని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పడమట పోలీసులు సత్యవర్ధన్ నుంచి వాగ్మూలం తీసుకున్న నేపథ్యంలోనే ఈ రోజు కోర్టు ముందు సత్యవర్ధన్ ను హాజరుపరిచారు. సత్యవర్ధన్ 164 స్టేట్మెంట్ రికార్డులను మేజిస్ట్రేట్ ముందు పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోని మరోపక్క పోలీసులు వంశీని 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా కోర్టు తీసుకోవడం జరిగింది. అయితే మరోపక్క వంశీకి సంబంధించిన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా ఒకటి వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు పోలీసులతో పాటు మరోపక్క వంశీ తరపున న్యాయవాదులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇద్దరు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా నోటీసులు పేరు. అంటే ప్రధానంగా చూసినట్టే ఈ కేసుకు సంబంధించి 2 రోజుల క్రితం జ్యుడిషియల్ రిమాండ్ కు వంశీని కోర్టు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న శనివారమే కోర్టులో పోలీస్ కస్టడీ కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన పిటిషన్ ప్రత్యేక కోర్టు ముందుకు వచ్చింది. మరి కాసేపట్లో కోర్టు దీనికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క సత్యవర్ధన్కి సంబంధించి పోలీసులు వాగ్మూలమే కాదు, ఇటు కోర్టులో కూడా వాగ్మూలాన్ని సమర్పించే ఎందుకు కూడా పోలీసులు నిర్ణయం తీసుకునే నేపథ్యంలో అందులో భాగంగానే ప్రత్యేక సత్యవర్ధన్కి సంబంధించిన స్టేట్మెంట్ ను కూడా మెజిస్ట్రేట్ ముందు ఉంచిన నేపథ్యంలో ఇరు పక్షాలకు సంబంధించి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇద్దరు రేపు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైతే ఉందో వంశీకి సంబంధించి అరెస్ట్ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రతిదాన్ని ఆధారాలతో సేకరిస్తున్నారు. ఇప్పటికే వంశీ ఇల్లు ఏదైతే ఉందో హైదరాబాద్ ఇంటి వద్ద సోదాలు నిర్వహించిన పోలీసులు గత 10 రోజుల నుంచి వంశీ ఇంటికి ఎవరు వచ్చారు దానిపై కూడా సీసీ ఫుటేజ్ సేకరించారు. ఆ తర్వాత ఇంట్లో ఫోన్ కోసం తనిఖీలు చేశారు. అది జాడ ఇంకా కనిపించిన పరిస్థితి. అయితే ఈ కేసులో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి సత్యవర్ధన్ కు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు దానికి సంబంధించి కూడా కోర్టులో పొందుపరిచిన నేపథ్యంలోని కోర్టు దీనికి సంబంధించి వంశీకి సంబంధించి పోలీసు కస్టడీకి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క వంశీకి సంబంధించిన న్యాయవాదులు కూడా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. అంటే రోజు చూసినట్టయితే సత్యవర్ధన్ సంబంధించి కిడ్నాప్ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలోని ప్రతి అంశాన్ని కోర్టుకు తెలియజేస్తూ పోలీసులు కోర్టు మెట్లను తొక్కుతూ ఉన్నారు. మరోపక్క పోలీసు కస్టడీకి సంబంధించి కూడా పిటిషన్ సంబంధించి మరి కాసేపట్లోని పోలీసుల సంబంధించిన పిటిషన్తో కోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ గాలిబ్.